99 న్యూస్ కి స్వాగతం. ట్రిపుల్ వద్దంటూ నిరసన కార్యక్రమాలను చేపట్టిన దాదాపుగా 10 గ్రామాల భూ నిర్వాసితులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద ట్రిపుల్ భూమి నిర్వాసితులు ఐక్యవేదిక ఆధ్వర్యంలోని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ర్యాలీగా వెళ్లి సమీకృత కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి ఆర్డీఓ కార్యాలయంలో మాకు న్యాయం చేయాలని ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. అనంతరం భూ నిర్వాసితులు మాట్లాడుతూ అభివృద్ధి పేరిట గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలని, రైతులకు సరైన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి తమ బాధని చెప్పామని, మంత్రి ట్రిపుల్ అలైన్మెంట్ మారుస్తామని, రైతులకు ఎలాంటి నష్టం కూడా వాటిల్లకుండా చూస్తానని మాట ఇచ్చాడని, ఇప్పుడేమో మళ్ళీ ట్రిపుల్ 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని అనటం చాలా బాధాకరమని వారన్నారు. ఇప్పటికీ మా భూములు కొండపోచమ్మ సాగర్ కాలువల కోసం, రైల్వే లైన్ల కోసం ఇచ్చామని, ఉన్న కొద్దిపాటి భూమిని కూడా ట్రిపుల్ కోసం లాక్కుంటే తమ పిల్లల భవిష్యత్ ఏంటని వారు ప్రశ్నించారు. సార్ మోవరం రైతులం అయితే క్లారిటీ ట్రిపుల్ బాధితులం. మా ల్యాండ్స్ మొత్తం కేసీఆర్ వచ్చేసి మాకు ట్రిపుల్ తీసుకుంటున్నారు. ఎట్లా ఫస్ట్ కొండపోచం అని పెట్టిండు మాకు, ఫస్ట్ సెకండ్ ట్రిపుల్ కాల్వలు, థర్డ్ ట్రిపుల్ అలైన్మెంట్ ఎక్కడి నుంచో రావాల్సింది. ఆయన కేసీఆర్ ఫామ్ హౌస్ కేవలం ఆయన స్వార్థం కోసం ఫామ్ హౌస్ దగ్గర ఉంది, 1 కిలోమీటర్ ఉందని చెప్పేసి కేసీఆర్ ఆయన స్వార్థం కోసం ట్రిపుల్ తీసిండు. ఎట్లా మా భూములన్నీ పోకుండా ట్రిపుల్ పోతుంది. ఇప్పుడు మేము ఎట్లా ఉండాలి, ఎట్లా వేయాలి? 7.5 లక్షల ఎకరం ఇస్తాను మొన్న ఆర్డీఓ గారు పిలిచి చెప్పిరన్న, పిలిచేసి మీకు 7.5 లక్షలు కాంపన్సేషన్ ఎకరానికి ఇస్తా అంటారు. అదే కేసీఆర్ అసెంబ్లీలో కానీ ఎక్కడ ఇప్పుడు తెలంగాణ మేము తెచ్చినాక నుంచి 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఎకరం బయట పోతుంది అన్నది. మీ ప్రభుత్వం మీరున్నప్పుడే 7.5 లక్షలు ఎట్లా ఇస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకోటి, ఎక్కడో రావాల్సిన ట్రిపుల్ ఇక్కడికి ఎందుకు? ఆల్రెడీ నేషనల్ హైవే ఉంది, ఇక్కడ భువనగిరి హైవే ఉంది, 161 హైవే ఉంది. ఆ నుంచి 1 కిలోమీటర్ల ట్రిపుల్ తీయడం అవసరమైంది కేవలం నీ ఫామ్ హౌస్ కోసం ఇంతమంది రైతుల్ని నష్టం చేయడం ఎందుకు నీకు? ఇవన్నీ ఎట్లా అని చెప్పేసి ఈ ప్రభుత్వం దగ్గర కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నగారి దగ్గరికి వెళ్ళేసేసి మేము ఇట్లా మాకు చెప్పేసాం. ఆల్మోస్ట్ ఆల్ చిన్న ఎకరం ఉన్న రైతులు మొత్తం భూమి కోల్పోతున్నారు. అందరికి పోయి చెప్పినాం, ఇట్లా ఉగాది రోజు వెళ్ళే చెప్పి ఖచ్చితంగా మీ దృష్టిలో పెట్టుకుంటాం, చేంజ్ చేస్తాం. మాకు కూడా తెలిసింది కేసీఆర్ అనే స్వార్థం కోసం ఆయన పక్క నుంచి వేసుకున్నాడు, దానికోసమే ఖచ్చితంగా చేద్దామని. దాని గురించి మళ్ళీ ఒకసారి ఆర్డీఓ గారు ఏం చెప్పారంటే, మాకు ఆ రోజు వచ్చినాం, ఒకరోజు మీటింగ్ పెడితే వచ్చేసి అంటున్నాం అనమాట, ఇట్లా మాకు పోతున్నా, మాకు వద్దు ఇది ట్రిపుల్ అంటే మళ్ళీ మీటింగ్ పెడతాం. మళ్ళీ అందరు ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి అవగాహన లేదు, ఏం లేదు, మళ్ళీ పెడతామా. ఇంతవరకు ఆల్మోస్ట్ 3 మంత్స్ అయితే ఇంతవరకు కనీసం ఒక ఇంటిమేషన్ లేదు, ఇంతవరకు లేదు. అందుకనే ఈరోజు వచ్చినాం. ఖచ్చితంగా మమ్మల్ని సంపాదన తీసుకున్నాం. భూములు అయితే మేము అసలు ఇచ్చే ప్రసక్తే లేదు. అందరు ఎకరం ఉన్న జాగాలు పోతున్నారు. ఎట్లా బతారు వాళ్ళు? 7.5 లక్షలతో ఒక గుంట భూమి రాదు. ఎట్లా అసలు ఊకునే సమస్య లేదు. మమ్మల్ని చంపి తీసుకొని పోండి మేము చెప్తున్నాం ప్రభుత్వానికి. కోరిక కేసీఆర్ దత్త చేసుకున్న గ్రామం అండి. కేసీఆర్ దత్త చేసుకొని మనం ఇంత పరిచయం చేసిండు, అంతా ఆగమనం చేసిండు. ఇంకోటి నాకున్నది 30 గుంటలు, నాకు 2 పిల్లలు. నేను కేసీఆర్ గారికి 15 సార్లు పోయినా, ఒక్కసారి కూడా ఇంత అపార్ట్మెంట్ నేను నా భార్య ఇంతవరకు మాకు ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు. అడుగు బయటకే నూకేసి 15 సార్లు పోయినాం నేను నా భార్య. అవి కూడా ఇలా వేసుకుందామని. ఇప్పుడేమో అందరినీ రమ్మని చెప్తున్నాం. అందరితో చిన్న పోరాటం మేము మా ఉన్న భూమి పోతే మేము ఎట్లా బతకాలి? అది 30 గుంటలు అన్నట్టు ఎకరానికి వచ్చి 1,60,00,000 ఉన్నది. మేము ఉన్న భూమి పోతే మేము ఎట్లా బతకాలి? రైతులు మేము వ్యవసాయం చేసాం తప్ప ఇంకా మాకు వేరే పనులు రావు. మాకు రైతు సంబంధించిన పని కాబట్టి మాకు రైతు పండించుకుని భూమి నుంచి తీసుకుని తప్ప దాన్ని అమ్ముకొని బతకాలని మాకు ఉద్దేశం లేదు. మా ఇంకా డ్రిప్ ఇప్పించాడు, ఆ డ్రిప్పులకు వచ్చి డ్రిప్ కూడా ఇప్పించాడు. అవి నాశనం అవుతున్నాయి. బతుకు మొత్తం రోడ్డు పాలు చేస్తున్నాం, కూలి నాయకులు చేసుకునే బతుకు చేస్తున్నాం. మాకు ఈ ట్రిపుల్ వద్దు. మాకు ఆయన స్వార్థం గురించి దగ్గర చేసిండు. 3-4 అలైన్మెంట్లు ఉంటే ఈ దగ్గరదే అలా సెలెక్ట్ చేసిండు. మా బతుకు రోడ్డు పాలు చేస్తున్నాం. కేసీఆర్ ఎమ్మెల్యే మేము గెలిపించుకున్నాం. కేసీఆర్ ఎమ్మెల్యే అప్పుడు మాకు ఇది కలవడానికి అవకాశం ఇవ్వలేదు. సరే ఈ గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది.
కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారికి పోయినాము, మాట్లాడినాం. ఆయన ఉగాది రోజు మాట ఇచ్చిండు, మీ అలాట్మెంట్ ఆయన స్వార్థం కోసం తీసుకుంటూ మేము చూసుకుంటాము, మీకు అన్యాయం చేయము, చేంజ్ చేస్తాం అని చెప్పి మాకు మాట ఇచ్చిండు. ఇంతవరకు ఏది లేదు. ఇప్పుడు మళ్ళీ 30 రోజుల టెండర్లు పిలిపిస్తాను నన్ను. మాకు అదే అధ్యాయుతుంది. మాకు ఉన్నది ఆ భూమి పోయిందంటే మా ప్రాణాలు తీసుకున్నా భూమి తీసుకోపోయి